పాపం చేయొద్దు. పాపం చేయకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కోసం నువ్వు తినడానికో త్రాగడానికో ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికో దేవుడిచ్చిన ఈ దేహాన్ని వాడేయటం కూడా పాపం అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు తినడానికో త్రాగడానికో కాదు పుట్టింది. నువ్వు నీ తండ్రి గురించి చెప్పడానికి పుట్టావు, నీ తండ్రి గురించి చెప్పించడానికి పుట్టావు, నీ తండ్రి ఉన్నాడు అని తెలియని లోకానికి తెలియజేయడానికి పుట్టావు, నీ దేహంతో ఆయన మహిమపరచడానికి పుట్టావు, ఆయన కోసం బ్రతకడానికి పుట్టావు. ఇదిగో నేనైతే ఎఫెసులో మృగాలతో పోరాడుతున్నాను. దేవుడి కోసం నేను దినదినము చనిపోతున్నాను. నా కోసం నేను బ్రతకటం లేదు, దేవుడి కోసం బ్రతుకుతున్నాను. కారణం ఏంటి? మృతులు లేపబడతారు. ఒకవేళ ఈ జీవితానికి అంతమనుకోండి, తర్వాత జీవితం లేదనుకోండి, నేను మీకులా తినేవాడిని, త్రాగేవాడిని, నేను మీకులాగే పెళ్లి చేసుకునేవాడిని. పౌలు గారు పెళ్లి చేసుకున్నారా? తెలియలేదు. పిల్లలు ఉన్నారా? లేరు. ఏమైనా ఆస్తి ఉందా? ఉన్న ఆస్తిని అంత దేనికి ఇచ్చేశాడు? పెంటతో సమానంగా సువార్తకి ఇచ్చేశాడు. ఎందుకు ఇవన్నీ త్యాగాలు చేస్తాడు పౌలు గారు అంటే, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది. మరణము ముగింపు కాదు. ఆ ముగింపు కాకుండా మరో జీవితం నాకు రావాలి అంటే భూమి మీద నేను దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం పని చేయాలి. ఇదిగో ఇలాంటి మీటింగులు పెట్టాలి, సభలు పెట్టాలి, దేవుడి గురించిన మహాజ్ఞానం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తెలియ చెప్పాలి. పని చేయకపోతే పరలోకం ఇవ్వడు, పని చేయకపోతే నేను బ్రతకను. మరణము తర్వాత మరో జీవితం కావాలి అంటే భూమి మీద జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి. తిన్ని తాగి చచ్చిపోవటానికి కాదు ఈ జీవితం.